పెరిమీటర్ సపోజ్గా 15 ఇచ్చాడు అనుకోండి, పెరిమీటర్ 15 ఇచ్చాడు అనుకోండి, మొత్తము ఎన్ని త్రిభుజాలు ఉంటాయి, మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉంటాయి, నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ట్రయాంగిల్స్, మొత్తము ఎన్ని త్రిభుజాలు ఉంటాయి. 15 అనేది బేసి సంఖ్య కాబట్టి p+3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 48 15 + 3 18 హోల్ స్క్వేర్ 324 డివైడెడ్ బై 48 48 7s are 7 8s are 56 అంటే 28 + 5 30 అంటే 6 పాయింట్ సంథింగ్ 6.5 కంటే కూడా ఎక్కువ. 48 × 6 అంటే 288 అంటే 38 పెరిగింది. 48 5s are 240 అంటే 6.5 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 7. కాబట్టి ఆన్సర్ ఎంత? 7. అందరికీ అర్థమైందా? రైట్. ఇది అర్థమవుతే ఎస్ ఆర్ నో చెప్పండి సార్. పెరిమీటర్ 20 ఇచ్చాడు. క్వశ్చన్, మొత్తము ఎన్ని త్రిభుజాలున్నాయి, ఎన్ని సమబాహు త్రిభుజాలున్నాయి, ఎన్ని సమద్విబాహు త్రిభుజాలున్నాయి, ఎన్ని విషమబాహు త్రిభుజాలున్నాయి. ఇది విషమబాహు త్రిభుజాలున్నాయి. పెరిమీటర్ 20లో ఎన్ని త్రిభుజాలున్నాయి, ఎన్ని సమబాహు త్రిభుజాలున్నాయి, ఎన్ని సమద్విబాహు త్రిభుజాలున్నాయి, ఎన్ని విషమబాహు త్రిభుజాలున్నాయి. ఒకటి ఈజీగా ఎలా వస్తుందంటే, క్రెగ్ మాన్యువల్ స్కేలన్కి కూడా అన్నాడు సార్. స్కేలన్కి ఏమవుతుందంటే, ఎక్కడైతే p ఉందో p-6 హోల్ స్క్వేర్ బై 48 చేయమన్నాడు. సింపుల్గా కనుక్కోవడం కాకుండా p-6 హోల్ స్క్వేర్ బై 48. p ఎంత? 20 -6 14 స్క్వేర్ అంటే 196 డివైడెడ్ బై 48 అంటే 4 పాయింట్ సంథింగ్. ఎన్ని విషమబాహు త్రిభుజాలున్నాయి? 4. ఎన్ని విషమబాహు త్రిభుజాలున్నాయి? 4. ఎన్ని మొత్తం త్రిభుజాలున్నాయి? 20 స్క్వేర్ డివైడెడ్ బై 48. ఎందుకనంటే p సరి సంఖ్య కాబట్టి 400 డివైడెడ్ బై 48. 8 8s are 64, 8 4s are 32 + 6 388 అంటే ఇది 8.388 12 అంటే 48.8.2 అంటే మొత్తము త్రిభుజాలు 8 ఉన్నాయి. దాంట్లో విషమబాహు త్రిభుజాలు 4. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 ఈక్వల్ కావాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3a అవుతుంది. 20 ఏమో 3 తోటి మల్టిప్లై కాదు. కాబట్టి సమబాహు త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి? 0. మొత్తం నుంచి ఇది ప్లస్ ఇది తీసేస్తే నాకు సమద్విబాహు త్రిభుజాలు వస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? స్కేల్ అండ్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజాలు కావాలి అని అంటే p నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయండి. p-6 హోల్ స్క్వేర్ బై 48. 20 - 6 ఈజ్ 14 స్క్వేర్ బై 48 అంటే 196 బై 48. 4 పాయింట్ సంథింగ్. ఆ డాట్ తర్వాత వచ్చే వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ వాల్యూ వేయండి. 5 కంటే తక్కువ ఉంది కాబట్టి 4. p అనేది సరి సంఖ్య కాబట్టి p² బై 48. 400 బై 48 48 8ల 388. 8 పాయింట్ ఆ వచ్చే వాల్యూ డాట్ తర్వాత 5 కంటే తక్కువ ఉంది 8. 8లో ఇదేమో సమబాహు అని అంటే ఏబీసీ సేమ్ ఉండాలి అని అంటే 3 తోటి మల్టిప్లై కావాలి. కాబట్టి ఇది కాదు. కాబట్టి ఇది పోయింది. మిగిలిందేంటి? 8 నుంచి 0 + 4 తీసేస్తే ఎంత? 4. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సేమ్ కాన్సెప్ట్ పెరిమీటర్ మీరు 15కి ట్రై చేసి చూడండి. పెరిమీటర్ సరి సంఖ్యకు ట్రై చేసి చూడండి. మొత్తము ఎన్ని త్రిభుజాలున్నాయి, ఎన్ని సమబాహు త్రిభుజాలున్నాయి,
ఎన్ని సమద్విబాహు త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని విషమబాహు త్రిభుజాలు ఉన్నాయి. ఇది మీరే కనుక్కోండి సార్. రైట్, ఈజీగా వస్తుంది. సేమ్ అప్రోచ్. 15 స్క్వేర్ అంటే 225 డివైడెడ్ బై 15 ప్లస్ 3 18 స్క్వేర్ 324 డివైడెడ్ బై 48 6 ఆర్ 288 అంటే 38 అంటే 6.5. ఇదేమో మొత్తము 7. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 3 తోటి మల్టిప్లై అవుతుంది కాబట్టి 1. స్కేల్ అండ్ ట్రయాంగిల్ 15 మైనస్ 6 9 స్క్వేర్ 81/48 1.5 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి 2. అంటే సమద్విబాహుని 2 + 1 3 7 నుంచి 3 పోతే 4. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. మనకు ఇది కావాలి అని అంటే, సమద్విబాహు త్రిభుజాలు కావాలంటే మొత్తం త్రిభుజం నుంచి ఇది ప్లస్ ఇది కూడితే అంతే కదా సార్. త్రిభుజాలు ఎన్ని రకాలు? ఈక్వలేటరల్ కావచ్చు, సమబాహు కావచ్చు, సమద్విబాహు కావచ్చు, విషమబాహు కావచ్చు. ఈక్వలేటరల్ ప్లస్ ఐసోసెలస్ ప్లస్ స్కేలన్. ఐసోసెలస్ కావాలంటే దీని నుంచి ఈ 2 తీసేస్తే చాలు. ఆర్ యు ఆల్ విత్ మీ?